వేములవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది దివాకర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారని పేర్కొంటూ న్యాయవాదులు వేములవాడ సిరిసిల్ల కోర్టులో విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి దివాకర్ ప్రమేయం లేకున్నా కక్షపూరితంగా కేసు నమోదు చేశారని అన్నారు. న్యాయవాదులపై దురుద్దేశంతో కేసులు నమోదు చేస్తే సహించమని హెచ్చరించారు. దివాకర్ పై నమోదు చేసిన కేసును బేషరతుగా ఎత్తివేయాలని గుడిసె సదానందం ఇతర న్యాయవాదులు కోరారు. తారీఖు 11 నెల 24వ సంవత్సరం రోజున మరి వేములవాడ పోలీస్ స్టేషన్ శ్రీ నక్క దివాకర్ న్యాయవాదిపై తప్పుడు కేసు బనాయించినటువంటి దాని విషయంలో ఈరోజు వేములవాడ న్యాయవాదులు మరి సిరిసిల్ల జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ మరి ఏదైతే న్యాయవాది దివాకర్ పై తప్పుడు కేసు ఏ విధంగా పెట్టిరంటే మరి 29/1/2001 అప్పుడు ఆయనే డేట్ ఆఫ్ అఫెన్స్ జరిగినది అప్పుడుది. కానీ 23 సంవత్సరాల తర్వాత ఈరోజు కేసు కావాల్సుకొని పెట్టడం జరుగుతుంది. అట్లా ఆ భూమి పైన కానీ సివిల్ కేసులలో మరి ఆయనకు డిగ్రీ అయింది, వాళ్ళ తల్లిదండ్రులకు ఈయన ప్రమేయం ఏమీ లేదు. అయినా కూడా న్యాయవాది అనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ రాజకీయ ఒక ధోరణితోని వాళ్ళ ఒత్తిడి మేరకు న్యాయవాది పైన ఈ కేసు తప్పుడు కేసు బనాయించడం జరిగింది. ఇలాంటి ముందస్తు ఇంకా ఏదైనా చేస్తే మేము న్యాయవాదుల పైన కానీ ఇంకా మా సిబ్బంది పైన కానీ చేస్తే మేము ఊరుకోమని హెచ్చరిస్తూ మరి మా న్యాయవాదికి వెంటనే ఈ కేసులు వెంటనే ఎత్తివేయాలని మేము వేములవాడ నుండి డిమాండ్ చేస్తున్నాం. బోయిన్పల్లిలో నక్క దివాకర్ అనే న్యాయవాదిపై పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా వేములవాడ కోర్టు విధులు బహిష్కరించడం జరుగుతుంది. మరి పోలీసులు ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఏంది అని తెలుసుకోకుండా వచ్చిన ప్రతి దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, అది న్యాయవాదుల మీద అందులో తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం, ఇప్పుడు 2021లో జరిగిన దానికి 2021లో జరిగిన దానికి 2024లో అంటే 23 సంవత్సరాల తర్వాత దాన్ని కేసు పెట్టడం. సో అప్పుడు ఆయన మైనర్గా ఉన్నాడు, ఇప్పుడు అతను న్యాయవాది. ఇది ఉద్దేశపూర్వకంగా ఆయనను కావాలని చెప్పేసి ప్రాబ్లంలో ఇరికించడం కోసం ఉద్దేశపూర్వకంగా పెట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. మరి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ రకంగా తప్పుడు కేసులు న్యాయవాదులపై పెడుతూ సివిల్ డిస్ప్యూట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ను నిరసిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ రకమైన ఇకపై ఏదన్నా ఇట్లా చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ తప్పుడు కేసు ఏదైతే నక్క దివాకర్ పై పెట్టిరో అది వెంటనే తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.